నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మమత. సో మనతో పాటు ఈరోజు మోటివేషనల్ స్పీకర్ అండ్ మైండ్ కోచ్ శశాంక్ పాలోజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు మనకి చాలా మందికి నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటిని మైండ్కి తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? జనరల్గా మన ఫిజికల్ హెల్త్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేస్తామండి? ఎక్సర్సైజ్ చేస్తాం, జిమ్కి వెళ్తాం, ఫుడ్ తీసుకుంటాం, అదంతా ఉంటుంది. మన మనసుకు కూడా ఫుడ్ తీసుకోవాలి. అంటే మనసుకు కూడా కొంత ఫ్యాట్ అవసరం ఉంటుంది. ఆ ఫ్యాట్ని మనం తీసేస్తే ఎమోషనల్గా మనం చాలా స్ట్రాంగ్ అయిపోతాం. అంటే ఆ ఫ్యాట్ ఏంటంటే దాంట్లో ఫ్యాట్ అంటే ఫియర్, ఎఫ్ అంటే ఫియర్, ఏ అంటే యాంగ్జైటీ, టీ అంటే టెన్షన్. ఈ మనసులో నుంచి ఈ మూడు పదార్థాలని బయటికి తీసేసినట్లయితే మనకి ఈ నెగిటివ్ థాట్స్ అనేవి బయటికి రావు. సాధారణంగా రావు ఎవరికి కూడా. ఎవరికైతే ఎలాంటి పరిస్థితుల్లో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయంటే మీకు ఆత్మవిశ్వాసం లేనప్పుడు, లేదా ఎదుటి వాళ్ళ మీద మనకి రిలేషన్ లేనప్పుడు, లేదా మనలో మనము కుంగిపోతున్నప్పుడు, అలాంటి టైంలో మాత్రం నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒకతను ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆఫీస్కి రోజు వర్క్ చేస్తున్నాడు. ఆఫీస్లో అందరూ కూడా ఈయన గురించి ఆలోచించుకుంటారు. అంటే మామూలుగా ఆలోచిస్తుంటారు. ఆయన ఏమనుకుంటాడు, వీళ్ళంతా నా గురించి ఆలోచిస్తున్నారు, దానివల్ల నేను వర్క్ చేయలేకపోతున్నాను అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అలాంటి నెగిటివ్ థాట్స్ని బయటికి తీసేయాలి. తీసేసినప్పుడు శారీరకంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మానసికంగా కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు. కొంతమందికి యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండలేకపోతూ ఉంటారు. కొంతమందికి వనకడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికి ఏమైనా ఉంటుందా? అంటే యాంగ్జైటీ ఇన్ ద సెన్స్ మీ ఉద్దేశంలో ఎలాంటి యాంగ్జైటీ అంటున్నారు? ఏదైనా టెన్షన్ పడినప్పుడు వస్తుంది. సో అసలు యాంగ్జైటీ ఎందుకు వస్తుందంటే ఈ పరిస్థితుల్లో సపోజ్ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, నేను నిన్నటి నుంచి ఆలోచించిన అనుకోండి రేపు నేను ఇంటర్వ్యూ ఎలా చేస్తాను అలా ఆలోచించిన అనుకోండి, అక్కడ నాకు వచ్చేది టెన్షన్. లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్న ఇంటర్వ్యూ బాగా చేయలేకపోయాయని ఆలోచించుకుంటుంటాను, టెన్షన్. ఈ రోజు ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే ఈ ప్రజెంట్లో మనం ఉన్నాం, ఇప్పుడు టెన్షన్ ఉండదు నాకు. ఎందుకంటే ఎవరైనా కానీ గతాన్ని ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో టెన్షన్ వస్తుంది. ఈ క్షణం పర్ఫెక్ట్గా ఉండండి, మీకు టెన్షన్ రాదు. అంటే మీరు కానీ విద్యార్థులు కానీ లేకపోతే ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో 100% వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసినట్టయితే టెన్షన్ అనేది ఉండదు వాళ్ళకి. అలాంటి వ్యక్తులకి మానసికంగా ఎలాంటి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉండదు, వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ అనేవి వచ్చినప్పుడు మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ బాధపడకుండా ఉండకూడదు అని అంటే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫ్యాట్ అంటే ఫియర్, యాంగ్జైటీ, టెన్షన్ అనేది లేకుండా ఉండాలి అని అంటున్నారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెస్ చేయలేరు, లోపల ఉన్నది బయటికి తెలియదు. సో అలాంటి వాళ్ళకి మైండ్ పరంగా ఏ విధంగా చేసుకోవాలంటారు? ఒక చిన్న మార్కెటింగ్ పరంగా చిన్న సంఘటన చెప్తాను. ఫస్ట్ టాటా ఇండికా తయారు చేశారు. ఇండికా తయారు చేసిన 1 yearలోనే చాలా కుప్పగూలిపోయింది అది. తర్వాత వీళ్ళకి ఫోర్డ్ కంపెనీ వాళ్ళు, అమెరికాలో ఫోర్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, మాకు వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ వచ్చేసి ఆ టాటా గారితో సహా అందరు కలిసి వెళ్ళిపోయిన టీం వెళ్ళింది. వెళ్ళి ఫోర్డ్ మేనేజ్మెంట్తో మాట్లాడింది. అప్పుడు ఫోర్డ్ వాళ్ళు ఏమంటారు, ఒక్క కారే మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఫోర్డ్ ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తుంది, అది ఒక్క కార్నే మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు, సరిగ్గా సక్సెస్ చేయలేకపోతున్నారు, మీ వల్ల ఏమవుతుంది, ఏం కాదు అని చెప్పేసి అని వీళ్ళంతా మాట వాళ్ళు అంటారు. దీన్ని టాటా గారు చాలా సీరియస్గా తీసుకున్నారు దాన్ని. సో యాక్చువల్లీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అంటే అమెరికా కంపెనీ చెప్పేసింది ఇక మన కార్లు తయారు చేయడం వేస్ట్, మన వల్ల కాదని వచ్చేస్తారు. కానీ అక్కడ ఆయన ఇక్కడికి వచ్చేసిండు. సరిగ్గా 10 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. ఆ ఫోర్డ్ కంపెనీలో ఉన్న జాగ్వార్ కంపెనీని జాగ్వార్ సెక్టర్ మొత్తం ఈయన కొనేసేయండి. సో అది అక్కడ ఏం జరిగింది, ఆయన అమెరికన్స్ అన్న ఫోర్డ్ అన్న నెగిటివ్ థాట్స్ని మనసులో పెట్టుకోకుండా దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. వచ్చి దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలని వచ్చాడు. మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు, అసలు వాళ్ళు దాన్ని పాజిటివ్ గా ఎలా మోల్డ్ చేస్తారు అసలు? అదే చెప్పేది అదేనండి. ఇప్పుడు దాన్ని కనుక ఆయన మానసికంగా నెగిటివ్ తీసుకున్నట్లయితే టాటా కంపెనీ ఉండేది కాదు, ఈరోజు మార్కెటింగ్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఆయన దాన్ని నేను చేసి చూపెట్టాలి అని దాన్ని చాలా గట్టిగా సీరియస్ తీసుకొని మార్కెట్లో నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి అనుకున్నాడు. ఆ నెగిటివ్ విషయాన్ని పాజిటివ్గా మార్చుకున్నాడు. ఆయన మనసులో ఏదైతే నెగిటివ్ తగిలిందో దాన్ని పాజిటివ్గా మార్చుకుని ఆ ఫోర్డ్ సెక్టార్ మొత్తాన్ని కూడా టాటా కొనేసింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా కానీ టాటా మార్కెటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన టోటల్ పాజిటివ్ యాటిట్యూడ్ ముందుకు వెళ్ళండి. ఆయన ఆ రోజు ఫోర్డ్ కంపెనీ వాళ్ళ ఆ మాట అనకపోయినా లేకపోతే దీన్ని ఈయన నెగిటివ్గా తీసుకున్నా ఈరోజు ఈ మార్కెట్ ఉండేది కాదు. ఈ నెగిటివ్ కామెంట్స్ అనేవి బాధపడకుండా, మనసుపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు మనం చేయాల్సింది, మరి ఎవరైనా నెగిటివ్ థాట్స్ని ఫీల్ అవుతున్నట్లయితే మొదట వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ యోగా, మెడిటేషన్ అలాంటివి చేయాలి.
ఇక మరీ నెగిటివ్ థాట్స్ వస్తాయండి. ఆ నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఓన్లీ ఆయన వల్ల నెగిటివ్ థాట్స్ రాదు. సపోజ్ ఒక ఎక్స్ క్యాండిడేట్ ఉన్నాడు, ఆయనకు ఆఫీస్లో ఎవరన్నా కానీ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ అనేసి మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు నెగిటివ్ థాట్స్ రాకుండా వాళ్ళలో ముందు వాళ్ళు పాజిటివ్ థాట్స్, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వేరే వాళ్ళ వ్యక్తిని బ్లేమ్ చేయడం మర్చిపోవాలి. ఆయన బ్లేమింగ్ మర్చిపోతే ఆటోమేటిక్గా ఈయనకు తగ్గిపోతుంది అది. సో ఆ బ్లేమింగ్ తగ్గాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, ఎప్పుడు టైం టు టైం రికవర్ అవుతూ ఉండాలి. ఇవితో పాటు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరైతే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారో మెంటల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండగలుగుతారు. దీనికోసం వాళ్ళు ఫిజికల్ స్ట్రాంగ్నెస్ కోసం వేరే వేరే ఇతరత్ర పద్ధతులు ఉన్నవి, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మానసికంగా ఎవరైతే వీక్గా ఉన్నారో, మానసికంగా వీక్గా ఉన్న ఏ క్యాండిడేట్ కానీ ఎవరు కానీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఐసోలేట్ అవుతుంటారు. ఐసోలేట్ అవ్వకూడదు వాళ్ళు, అంటే ఒంటరిగా కూర్చోకూడదు, ఒంటరిగా తనని గడపకూడదు, అందరిలో కలిసి ఉండాలి. ఆ తర్వాత సమాజంలో ఎప్పుడప్పుడు జరుగుతున్న మార్పుల్ని వీళ్ళు ఆస్వాదిస్తుండాలి, అంటే మార్పులను అబ్జర్వ్ చేస్తుండాలి. నేను ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అన్న ఫిక్స్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ ఉండవు. ఇంకా నెగిటివ్ థాట్స్ అలాగే వచ్చినాయి అనుకోండి, మెడిటేషన్ ఉన్నది. ఈ మెడిటేషన్లో ఒక చిన్న ప్రాసెస్ ఉందండి, 4-7-8 అనే పద్ధతి ఉంది. అంటే 4 సెకండ్స్లో స్ట్రాంగ్గా బ్రీత్ తీసుకోవాలి, 7 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఆ బ్రీత్ హోల్డ్ చేస్తున్న గాలిని 8 సెకండ్స్ మెల్లమెల్లగా వదలాలి. అంటే 4 సెకండ్స్ ఫాస్ట్, 7 సెకండ్స్ హోల్డ్ చేయడం, 8 సెకండ్స్ మెల్లగా వదలడం. ఇలా మీరు ఒక 4 టైమ్స్ చేశారనుకోండి, ఇక మీకు నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కావాలంటే మీరు మీ ఆడియన్స్కి చెప్పి ట్రై చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, సొసైటీలో ఎక్కడ చూసినా కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ అయిన తర్వాత, లేదంటే సోషల్ మీడియా పరంగా చూసుకున్నా, లేకపోతే ఆఫీస్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, రూమర్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళ కోసం మంచి టిప్స్ చెప్పారు మీరు, మైండ్కు సంబంధించి ఏ విధంగా ఉండాలి. అండ్ ఈ 4, 7 and 8 ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం.